చాలా కాలం కిందట ఒక ఇంజినీరు సర్వే పనిపైన ఒక పల్లెటూరికి వెడతాడు. ఆ ఊళ్ళో విద్యుత్ సౌకర్యం కూడా లేదు. అందుకే చీకటి పడకముందే ఈ ఇంజినీర్ తన పనిని ముగించుకొని తనకు భోజనము, వసతి ఏర్పాటు చేసిన గ్రామ పెద్ద ఇంటికి వెడతాడు. వెళ్ళి అక్కడ భోజనం చేసి తనకు ఇచ్చిన గదిలోకి వెడతాడు. వెళ్ళి సంచిలో నుండి 2 కొవ్వొత్తులు తీసి వెలిగిస్తాడు. అదే సంచిలో నుంచి ఒక పుస్తకం తీసి రాసుకుంటూ ఉంటాడు. తన పని అయిపోగానే కొవ్వొత్తులను ఆర్పేసి పుస్తకాన్ని, కొవ్వొత్తులను సంచిలో పెట్టి పక్కన పెడతాడు. ఇంకో సంచిలో నుంచి మరో 2 కొవ్వొత్తులు తీసి వాటిని వెలిగిస్తాడు. సంచిలోంచి పుస్తకం తీసి ఆ కొవ్వొత్తులనే వెలుగులో చదువుకుంటూ ఉంటాడు. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న గ్రామ పెద్ద ఆ ఇంజనీర్ దగ్గరికి వచ్చి, "అయ్యా, ముందు 2 కొవ్వొత్తులు వెలిగించారు కదా! అదే వెలుగులో చదువుకోకుండా వాటిని ఎందుకు ఆర్పేశారు? మరో 2 కొవ్వొత్తులను ఎందుకు వెలిగించారు? నాకేమీ అర్థమైతలేదు" అంటాడు. దానికి ఆ ఇంజనీరు, "నేను ప్రభుత్వ ఉద్యోగిని. నాకు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన కొవ్వొత్తులను వెలిగించి ఆ వెలుగులో నేను చేసిన పని ప్రభుత్వానికి సంబంధించింది. ఆ పని అయిపోగానే వాటిని ఆర్పివేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను చేస్తున్న పని నా సొంతానికి, అంటే నాకు సంబంధించిన పని. అందుకే నేను తెచ్చుకున్న కొవ్వొత్తులను వెలిగించి ఆ వెలుగులో చదువుకుంటున్నాను" అంటాడు. ప్రభుత్వ సొమ్మును కాజేయాలని ఎందరో చూస్తుంటారే, ఇతడు ఎంత నిజాయితీపరుడు అని ఆ గ్రామ పెద్ద ఆశ్చర్యపోతాడు. ఇంతకీ ఆ ఇంజనీరు ఎవరు? మీలో చాలామంది ఈ పాటికే తెలుసుకొని ఉంటారు. అవును, నీతి నిజాయితీలకు పెట్టింది పేరుగా నిలిచిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు.